ఫర్ ద ఫస్ట్ టైం మేమైతే లక్ష పసుపు అండ్ సుహాసిని నోముకి కూడా డాల్ డెకర్ చేసాము. చాలా రోజుల్లో అనుకుంటున్నాను ఎప్పుడైనా ఇలాంటి నోములు ఈవెంట్స్ వస్తే కూడా చేద్దాము అని. ఇక్కడైతే వాసవి మాతను పెట్టాము అండ్ తర్వాత లక్ష పసుపు కాన్సెప్ట్ రిప్రజెంట్ చేస్తూ డాల్ డెకర్ చేసాము అండ్ పక్కనే సుహాసిని నోము కాన్సెప్ట్ రిప్రజెంట్ చేస్తూ కూడా డాల్ డెకర్ చేసాము. అండ్ మొత్తం అంతా లక్ష్మీదేవిలు సరస్వతీదేవిని రొటేటింగ్ పెట్టేసి అండ్ పైన అయితే నవదుర్గలు పెట్టి అటు లక్ష్మీదేవి ఇటు సరస్వతీదేవిని పెట్టి ఫుల్గా డెకర్ చేసాము. మీరు కూడా మీ ఈవెంట్లో ఇలా డెకర్ చేయించుకోవాలి అనుకుంటే పైనున్న నెంబర్కి అప్రోచ్ అవ్వండి. మన ఛానల్ని అయితే ఫాలో చేయండి. వచ్చిన వాళ్ళందరూ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియోస్ తీస్తూనే ఉన్నారు. నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పెట్టాను కాబట్టి అందరినీ క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ అక్కడికి డాల్స్ తీసేటప్పుడు వెళ్ళేటప్పుడు అయితే చాలామంది చెప్పారనమాట, అద్భుతంగా ఉంది, మేము అందరూ వీడియోస్ తీసుకున్నామని. మీ ఈవెంట్లో కూడా ఇలా హైలైట్ అవ్వాలనుకుంటే మన పేజ్ని అప్రోచ్ అవ్వండి. కస్టమర్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరే వినండి. ఈరోజు సుహాసిని నోము, కైలాస్ గౌర్ రథము, లక్ష్మీ నోము చేసుకుంటున్నాం. దానికోసం మాకు ఎవరైనా ఇలాగా సైడ్ బ్యాక్ డెకరేషన్ చేయడానికి చూస్తుంటే మాకు హరి కనిపించారండి మాకు. సో ఇక్కడ చాలా నవదుర్గ కాన్సెప్ట్ అంతా పెట్టారు. మా పసుపు నోముకు పెట్టారు అండ్ అక్కడ సుహాసిని నోము కూడా పెట్టారు. మేము అడిగిన అన్ని రిక్వైర్మెంట్స్ మీట్ అయ్యాయి. మేము చాలా హ్యాపీగా ఉన్నామండి, చాలా సాటిస్ఫైడ్. అండ్ మేము వైశ్యాస్, సో మాకు మెయిన్ వాసవి మాతాదేవి ఆవిడది కూడా చాలా ఇక్కడ మధ్యలో ఉంటాం. మాకు ఇంకా చాలా బాగా అందంగా ఉంది. చాలా మేము అడిగిన దానికంటే చాలా బాగా వచ్చిందండి. అంత బాగా డెకరేషన్ చేశారు. ఆ కైలాస్ వారి నోన్ చేసుకుని మా కోళ్ళు, మా వదిన గారు వాళ్ళు లక్ష్మీ నోన్ చేసుకుంటున్నారు. ఈ డెకర్ అంతా మీరు చేసిన డెకర్ అంతా కూడా చాలా బాగుంది.